కొండా సురేఖ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఖండించారు. మహిళలు కుటుంబాల గురించి మాట్లాడడం ఆ రెండు పార్టీలకు అలవాటైపోయింది అంటున్నారు కిషన్ రెడ్డి. ఇలాంటి రాజకీయ నాయకులను బహిష్కరించాలంటున్నారు కిషన్ రెడ్డి. ఈ సంస్కృతి కేసీఆర్ కేటీఆర్ మొదలు పెడితే రేవంత్ అండ్ కంపెనీ దాన్ని కొనసాగిస్తున్నారంటున్నారు కిషన్ రెడ్డి. మాట్లాడేటోళ్లకు వాళ్ళకేం పని లేకపోవచ్చు, నాకు పని ఉంది. నేను అదే చెప్తున్నాను, మా పార్టీకి పని ఉంది, మా పార్టీకి ఈ రకమైనటువంటి విషయాల మీద మాట్లాడినండి, మా పార్టీని వదిలేయండి. వాళ్ళు ఈ రకంగా మాట్లాడము, కుటుంబాల గురించి మహిళల గురించి ఈ రెండు పార్టీలకు అలవాటు అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం దురదృష్టకరం. నేను మీ ద్వారా మీ మేనేజ్మెంట్లో కూడా విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కనీసం మర్యాదపూర్వకంగా మాట్లాడినటువంటి నాయకులను మీరు ఎప్పుడైతే వరకు బహిష్కరించారో, ఎప్పటి వరకైతే వాళ్ళను మీరు మీ టీవీ ఛానళ్ళలో పత్రికల్లో మీరు వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టారో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదే రకమైనటువంటి భాష కేసీఆర్ మొదలుపెట్టిండు, కేటీఆర్ దాన్ని ముందు తీసుకెళ్ళాడు. ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు, మరొకరు కావచ్చు, ఈ రకమైనటువంటి భాష మాట్లాడము, ప్రజల దృష్టిని మళ్లించడము,